ధ్యానాధికరణము. అది కూడా బాగానే ఉంది. కానీ ఈ ఆత్మధర్మాలు ఆత్మజ్ఞానానికి ఉపాయాలా కాదా అని ఏకఫలత్వ సంగతి దీనికి కఠోపనిషత్తులో చెప్పారు. ఇంద్రియేభ్య పరాహ్యర్థ అని మనం చదువుకొచ్చాము. ఇంద్రియేభ్య పరాహ్యర్థ అర్థేభ్య పరం మన మనసస్తు బుద్ధేరాత్మ మహాన్. ఇది ఇక్కడ విచారణీయ విషయం. వాక్యము భిన్నం అవటం మూలాన ఇది ఆత్మపరకం అవటం మూలాన ఏకవాక్యత వెళ్ళి బ్రహ్మవాక్యముతో ఉందా లేదా? భిన్న భిన్నము అంటాడు పూర్వపక్షం. సిద్ధాంతం అంటాడు సరైన జ్ఞానం సమ్యజ్ఞానానికి కొరకు ఇవన్నీ కూడా ప్రతిపాదించారు. తర్వాత ఆత్మ పరమాత్మలు వేరు కాదు. అందుకని వీటిని విడివిడిగా ప్రతిపాదించక్కర్లేదు. నిత్యాయతన్ మృత్యుముఖాత్ ప్రముచ్యతే అన్నాడు కదా. అశబ్దం అస్పర్శం రూపం అవ్యయం తథారసం నిత్యగంధవచ్చయత్ నిత్యాయతన్ మృత్యుముఖాత్ ప్రముచ్యతే. ఈ తత్వాన్ని అనుభవించిన తరువాత వాడు జన్మమృత్యుల నుంచి విడిపడతాడు, సంసార బంధం నుంచి విడిపడతాడు అని చెప్పారు. కనుక ఆత్మజ్ఞానము కేవలం మోక్షం గురించి చెప్పింది నాయన. మోక్ష సిద్ధి లేకపోతే ఆత్మ అనుభవము రెండు ఒకటే, అది ప్రయోజనం. అందుకని వీటన్నిటి కూడా ఆత్మని చెప్పు, బ్రహ్మని చెప్పు, వీటన్నిటి వాక్యత ఉన్నది అని ఒకటే దాని గురించి చెప్తున్నాయి. సర్వా పరంపరా అక్షాదే జ్ఞేయ పురుష ఏవ. ఇప్పుడు ఇక్కడేమి చెప్పాడు? ఇంద్రియేభ్య పరాహ్యర్థ విషయాలు, అర్థేభ్య పరం మనః. విషయాల కన్నా మనస్సు పరమైనది. మనసస్తు పరాబుద్ధి బుద్ధేరాత్మ మహాన్. ఇప్పుడు వాడంటాడు ఈ ఆత్మ ధ్యానమే చెయ్యాలా, ఇదంతా కూడా ధ్యానం చెయ్యాలా అంటాడు. అది వాడి ప్రశ్న. జ్ఞేయా సర్వా సుతత్వేన వాక్యానిస్వి బహూనిపి. అంటే ఈ జ్ఞేయ ఇవన్నీ జ్ఞేయక బ్రహ్మాన్ని గురించి చెప్పినవి. తర్వాత వాక్యానిస్వి బహూనిపి, తర్వాత ఎక్కువ వాక్యాలు అవుతాయి అంటాడు. పుమర్థం పురుష జ్ఞానం తత్ర యత్న సుతో మహాన్. ఇప్పుడు అర్థ పురుషార్థము అంటాం, దాన్ని వీడు పుమర్థ అంటాడు. ఈ పురుషార్థము తరువాత అదేమిటి? పురుష జ్ఞానం. పూర్ణాత్ పురుష పురుషేతే పురుష బ్రహ్మజ్ఞానం గురించి. ఈ పురుషార్థం దేనికి? బ్రహ్మజ్ఞానాన్ని గురించి. అందుకని శృతులు చాలా ప్రయత్నం చేసి ఇవన్నీ చెప్పారు. శృతులు శృతీనాం జామితా నాస్తి, అలసట లేదు. 100 మంది తల్లులు కలిపి ఎలాగైతే ఒకటికి చెప్పగలరో అంత ఓపిక ఉంది. అందుకని ఇక్కడ బ్రహ్మజ్ఞానం గురించి చెప్పారు. పురుష జ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం. తద్బోధాయ స్థుతో అక్షాదిర్వేద్య ఏక పుమ్మాస్తతః. ఉన్నది ఒకటే పురుషుడు. అందుకని వీటిని కూడా నువ్వు తెలుసుకోవాలి నాయన. తెలుసుకోకపోతే వీటన్నిటికీ పరమైనది ఆత్మ అన్నది బోధపడదు. అందుకని శృతి ప్రయత్నపూర్వకంగా అది కాకుండా ఇవన్నీ వదిలిపెట్టి అదే చేస్తున్నాం అనుకో. ఇక్కడ ఈ మనస్సు గడిగడికి బయటికి పోతుంది.
విషయాకారాన్ని ధరిస్తోందే దాన్ని నువ్వు అరికట్టలేవు. నువ్వు వివేకం ద్వారా తెలుసుకున్నావు అనుకో, ఈ విషయానికన్నా బుద్ధిపరమైనది, బుద్ధి కన్నా ఆత్మపరమైనది, దాని చింతనే చెయ్యాలి అని వివేక జ్ఞానం ద్వారా మనం తెలుసుకుంటే ఆత్మచింతనకి తోడ్పడుతుంది. ఇవన్నీ తోడ్పడతాయి ఈ సూత్రాలు. అందుకని ఇక్కడ ఖటవల్లీషు ఇంద్రియేభ్య పరాయథ అర్థేభ్యస్య పరం మనః మనసస్తు పరా బుద్ధిరాత్మ మహాన్ పర మాత పరమవ్యక్తం అవ్యక్తాత్ పురుష పర పురుషాన పరం కించిత్ సా కాష్ట సా పరాగతి. ఇది శ్లోకం మంత్రం. అస్య అయం అర్థ, వాడే అర్థాన్ని చెప్తున్నాడు. మనసా విషయాన్ అభిలష్య పశ్చాత్ ఇంద్రియైర్ బాహ్యాన్ విషయాన్ ఆప్నోతి. ముందు మనసుతో విషయాలను చూస్తాట, చూసిన తర్వాత ఇంద్రియాల ద్వారా ఆ బాహ్య విషయాలను గ్రహిస్తాట. ముందు కొంచెం కూర్చోబట్టు, వెనకాలకు ఆ కుర్చీ సందులోంచి చూస్తూ ఉంటావు. పరుపు మీద కూర్చోబోంది. ముందు మనసులో విషయాన్ని చూస్తాడు, చూసిన తర్వాత ఆ ఇంద్రియాల ద్వారా బాహ్య విషయాల్ని గ్రహిస్తాడు కదా. తత్ర బాహ్య విషయేభ్య ఇంద్రియానాం ఆంతరత్వాత్ పరత్వం ప్రసిద్ధం. బయట విషయాల కన్నా ఇంద్రియాలు లోపల ఉన్నాయి. అందుకని ఇవి వాట్ల కన్నా అతీతమైనవి అని ప్రసిద్ధం. ఇంద్రియేభ్యశ్చ అభిలష్యమాణత్వ దశాపన్న అర్థ ఆంతరా. కానీ ఇంద్రియేభ్య పరాహ్యర్థ అని చెప్పినప్పుడు ఇక చూడండి ఎంత విశ్లేషం. ముందు మనసుతో ఒక విషయాన్ని చూశావు, ఆ విషయాన్ని చూడడానికి ఇంద్రియాలు బయటికి వెళ్ళాయి. మళ్ళీ ఏమిటైంది, ఆ విషయాన్ని మనసులోకి వచ్చేసింది. అందుకని ఇంద్రియేభ్య పరాహ్యర్థ అని చెప్తుంది. ఆ విషయాకారం నీ మనసులోకి వచ్చేసింది కనుక ఇంద్రియముల కన్నా విషయము అత్యుత్తమం. ఎందుకంటే ఇంద్రియాలతో చూసావు, తర్వాత ప్రపంచం అంతా లోపలే ఉంది, బయట లేదు కదా. బయట ఈ తేలిగ్గా వదిలిపెట్టచ్చు, లోపల ఉన్న ప్రపంచాన్ని వదిలిపెట్టడం కష్టం. తేభ్యో అపి అభిలాషాత్మిక మనోవృత్తి రాంతర. ఆ వస్తువుల కన్నా మనోవృత్తి ఇంకా లోపల. వృత్తేరపి వృత్తిమతి బుద్ధిరాభ్యంతర. ఆ మనోవృత్తుల కన్నా, సంస్కారాల కన్నా వృత్తులు ఉండేటువంటి బుద్ధి ఇంకా లోపల ఉంది. బుద్ధిరపి బుద్ధి ఉపాదానభూతో మాత్శబ్దవాచ్యో హైరణ్య గర్భరూపాత్మ ఆభ్యంతర. సమిష్టి బుద్ధి అది ఇంకా లోపల ఉంది. మహతీయపి తద్ ఉపాదానభూత. తర్వాత ఏమిటి, భూత భూత్, అక్కడ అక్షరమే లేదు. మహతీయపి తద్ ఉపాదానభూత నీ అని ఉండాలి. భూత అవ్యక్తాఖ్యం. సరి, నువ్వు హైరణ్య గర్భం బుద్ధి సమిష్టి బుద్ధి ఉపదన్నావు కదా, కానీ దానికన్నా ఉపాదాన కారణం ఏదైతే ఉందో అవ్యక్తం, మూల అజ్ఞానం, మహామాయ. ఈ హిరణ్య గర్భుడి కన్నా మహామాయ పద్ధతి అయినా మూలాజ్ఞాన ఆభ్యంతరత్వ. అవ్యక్తాదపి తదధిష్టానభూత చిద్రూప పురుషో ఆభ్యంతర. ఈ అవ్యక్తము కన్నా, ఈ మాయ కన్నా, అవ్యక్తం అంటే ఇక్కడ మాయ చెప్పాడు, ఈ మాయ కన్నా దీనికి అధిష్టానమైనటువంటి చైతన్యం పురుషుడు ఇంకా లోపల. పురుషాది ఆభ్యంతరం నాకు కించిదస్తి. పురుషుడి కన్నా లోపల ఉన్నది ఏమీ లేదు. పురుష ఏవ ఆభ్యంతర
ఆభ్యంతర తారతమ్యస్య విశ్రాంతి భూమి. ఈ తారతమ్యాలకి విశ్రాంతి ఎక్కడ? పురుషుల్లో. సాకాష్ట సాపరాగతి కదా. పురుషార్థ కామై పరమో గంతవ్యస్య ఇది. ఈ ఎవరికైతే పురుషార్థం, ఇక్కడ పురుషార్థం అంటే ధర్మార్థ కామాన్ని వదిలిపెట్టి మోక్షం తీసుకోవాలి. పరమో గంతవ్యస్య ఇది. తత్ర యథా పురుష శృత్య తాత్పర్యేణ ప్రతిపాద్య ఏవం ఇంద్రియాది పరంపరాపి ప్రతిపాద్య ఏవ. పురుషుణ్ణి చెప్పారు తాత్పర్య రూపంలో, కానీ ఇంద్రియ పరంపరల ద్వారా చెప్పారు. అన్యథా తద్ ఉపన్యాస వయ్యర్థాత్. ఇదంతా చెప్పడం అనర్థం అవుతుంది. బహూనాం ప్రతిపాదనే వాక్యభేదస్యాది చేద్ భాడం. సరి, నువ్వు పరమపురుషుడి గురించి చెప్పాలి, అలా కాకుండా ఇన్ని ఎందుకు చెప్పావు నువ్వు అంటే, సంతి ఏవ తాని బహూని వాక్యాన్ని ఏకవాక్యత్వ సంభవ. ఇప్పుడు పూర్వపక్షం అంటాడు, ఇవి అనేక వాక్యాలు, దాని తర్వాత ఇది, దాని తర్వాత ఇది, దాని తర్వాత ఇది చెప్తున్నావు కనుక ఇక్కడ అనేక వాక్యాలు ఉన్నాయి. అనేక వాక్యాలు ఉండడం వలన ఏకవాక్యత లేదు. ఇది ప్రాప్తే బ్రహ్మ. ఇప్పుడు సిద్ధాంతి చెప్తున్నాడు, పురుష జ్ఞానస్య అశేష సంసార నిదానభూత అజ్ఞాన నివర్తకత్వాత్. ఆ పరమపురుషుడు, ఆ ఆత్మ, బ్రహ్మజ్ఞానము అంటే అజ్ఞాన నివృత్తి మాత్రమే కేవలం, అంతే కదా. పురుష ఏవ జ్ఞేయతయా ప్రతిపాది. పురుషుణ్ణే తెలుసుకోవాలని దాని గురించి చెప్పారు. అతయేవ వాక్యశేషే పురుష జ్ఞానస్య ఏవ మాతా ప్రయత్నేన యోగ ఉపదిష్ట. ఇక్కడ పూర్వపక్షి చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. సరే చూద్దాం. అతయేవ వాక్యశేషే పురుష జ్ఞానస్య మాతా ప్రయత్నేన యోగ ఉపదిష్ట. అంటే పురుష జ్ఞానమునే ఎక్కువ ప్రయత్నం చేసి తెలుసుకోవాలి. ఏషు సర్వేషు భూతేషు గూఢో ఆత్మన ప్రకాశతే దృశ్యతే త్వగ్రయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః అని చెప్పారు కనుక ఏషు సర్వేషు గూఢ. ఇవి గూఢము అంటే లోపల దాచినటువంటిది. గూఢ రహస్యంగా ఉంది గూఢ. తరువాత ఆత్మ నా ప్రకాశతే, బయటికి తేలిగ్గా కనబడి. ఎవరికైతే ఏకాగ్ర బుద్ధి మనస్సు శుద్ధి చెందితే కానీ పూర్తిగా ఏకాగ్ర బుద్ధి రాదు. ఆ ఏకాగ్ర బుద్ధి ద్వారా సూక్ష్మాది సూక్ష్మంతులను ఎవరైతే చూడగలరో ఆకాశం కన్నా సూక్ష్మమైన ఆత్మని గ్రహిస్తారని చెప్పారు. మరి దీని అర్థం ఏమిటంటే సర్వాభ్యంతరత్వైన గూఢో యమాత్మ, అన్నిటికన్నా లోపల ఉంది కనుక ఇది గూఢము. బహిర్ముఖానాన్న ప్రకాశతే, బహిర్ముఖులకి ఇది కనిపించదు. అంతర్ముఖాయే సూక్ష్మతత్వదర్శనశీలా తై యోగాభ్యాసేన ఏకాగ్రమాపన్నయా. ఒకటి అంతర్ముఖులు కావాలి, తరువాత ఆ సూక్ష్మతత్వాన్ని చూసేటువంటి బుద్ధి కావాలి, తర్వాత యోగాభ్యాసం చెయ్యాలి, ఏకాగ్ర మనసును తెచ్చుకోవాలి. అప్పుడు బుద్ధ్యా సూక్ష్మవస్తు విషయ దర్శనం శక్యతే. ఆ బుద్ధి ద్వారా సూక్ష్మవస్తువుని చూడగలరు. నచ పురుషసేవ ప్రతిపాద్యత్వే పరంపరోపదేశ వయ్యర్థం. ఈ సిద్ధాంతి చెప్తున్నాడు, పురుషుణ్ణే తెలుసుకోవాలి అని చెప్పినప్పుడు ఈ పరంపర అంతా చెప్పారే, ఇంద్రియాల కన్నా మనస్సు కన్నా బుద్ధి కన్నా ఇవన్నీ చెప్పారే, ఈ పరంపర వ్యర్థం కాదు నాయన. బహిర్ముఖస్య చిత్తస్య పురుష ప్రవేశం ప్రతి పరంపరాయా సాధనత్వ. బహిర్ముఖమైనటువంటి సాధకులకు ఈ అతి గూఢమైనటువంటి పురుషుల్లో ప్రవేశించడానికి ఈ పరంపర సాధన రూపము. అందుకని తస్మాత్ పురుషేవ జ్ఞాతవ్య. ఇది సాధనమైన తెలుసుకోవాల్సింది పురుషుణ్ణి. వీటన్ని తెలుసుకుంటే ఎలా కుదురుతుంది?
పరంపర ఇది సాధన. దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటి? అన్నిటికన్నా లోపల ఉన్నటువంటి ఆత్మని తెలుసుకోవాలి. ఇది ప్రాప్తే బ్రహ్మ నుంచి సిద్ధాంతం. అంతవరకు వాడు ఏమి చెప్పాడు? ఏకవాక్యం కుదరదు, అనేక వాక్యాలు ఉన్నాయని కనుక అని అంటే ఈ అనేక వాక్యాలు సాధన పరకము. తెలుసుకోవాల్సింది పురుషుణ్ణి. పురుషేతేతి పురుష, ఆ పరమాత్మని తెలుసుకోవాలి. మిగిలినంతా సాధన. ఇక్కడి నుంచి ఇక్కడ పో, ఇక్కడి నుంచి ఇక్కడ పో, నువ్వు గమ్యాన్ని తిరుగుతావు అని. ఏకఫలత్వ సంగతి. ఆధ్యానాయ ప్రయోజనాభావాత్, ఆధ్యానాయ ప్రయోజనాభావాత్, ఆధ్యానాయ ప్రయోజనాభావాత్. ఇవి ధ్యానం చేయడానికి సాధన, అంతేకాని ఇవే తెలుసుకుని ఇక్కడే ఉండమని చెప్పలేదు. ప్రయోజన భావ. మరి ఏకవాక్యత వీటికి ఎలాగా అంటే తెలుసుకోవాల్సింది బ్రహ్మాండం, ఇది సాధన. ఇక్కడ నుంచి ఇలా 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 వెళ్తే నువ్వు ఫలానా చోటకి వెళ్తావు అన్నప్పుడు ఇవన్నీ వదిలిపెట్టేసి ఒకటేసారి అక్కడ దూకుతావంటే కుదరదు. అందుకని ఏకవాక్యత కూడా ఉంది. ఎలాగా? ఈ సాధన ద్వారా నువ్వు దాన్ని చేరుతావు. అది వీటన్నింటిలో చెప్పినది ఒకటే విద్య. విద్య వేరు కాదు, ఉన్నది ఒకటే విద్య. అదే బ్రహ్మ విద్య అనండి, పురుష విద్య అనండి, ఆత్మ విద్య అనండి, ఆత్మజ్ఞానం అనండి, అంతా ఒకటే. అది ఆ విధంగా చెప్పారు. ఆత్మశబ్దాచ్చ 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 ఆత్మశబ్దాచ్చ. తర్వాత ఇంకోటి ఏమిటి? ఇక్కడ బుద్ధేరాత్మ మహాంతర అన్నాడు కదా, అక్కడ ఆత్మశబ్దం వచ్చింది. తర్వాత యేషు సర్వేషు భూతేషు గూఢోత్మాన ప్రకాశ, ఇక్కడ ఆత్మశబ్దం వచ్చింది. ఇక్కడ రెండు చోట్ల ఆత్మశబ్దం ఉపయోగించారు కనుక ఇది లోపల ఉన్నటువంటి పురుషుణ్ణి తెలుసుకోవడానికే చెప్పింది. అన్నిటికన్నా లోపల గూఢమైనటువంటి ఏ ఆత్మ అయితే ఉందో దాక్కుని, గూఢం అన్నారు కదా, అదే తెలుసుకోవాలి. తరువాత పురుష శబ్దాన్ని కూడా ఉపయోగించారు. ఈ సందర్భంలో ఆత్మశబ్దాన్ని వినిపిస్తోంది కనుక తర్వాత ఆత్మ కన్నా భిన్నమైనవి ఏదైతే ఉందో అది చెప్పడానికి కాదు. మరి ఈ పరంపర ఎందుకు చెప్పారంటే ఇది సాధన కనుక. దుర్విజ్ఞానత సంస్కృతమధిగమ్యతాం చ ప్రదర్శ అపూర్వత సుత. దుర్విజ్ఞానతం అంటే చాలా అతి కష్టం మీద తెలుసుకోగలం. దుఃఖేన గంతుం యోగ్య అది దుర్గా. దుర్గా దుర్గా అంటాం కదా మనం. అదేమిటి? అంత తేలిగ్గా దొరకదు. తర్వాత ఆ ప్రకృతి మాయా స్వరూపిణి అందరినీ బొట్టులో వేసుకుంటూ ఉంటుంది. ఎవడో ఒకడో అర్థో ఆ మాయ నుంచి బయటపడుతూ ఉంటాడు. అందుకని దుర్విజ్ఞానత. అది గీతలో ఏమిటంటే
మామేవ ఏ ప్రపంచంతే మాయామేతాం తరంతితే అదొకటి. తర్వాత శ్రవణాయాపి బహుభిర్యో లభ్య అక్కడ చెప్పారు కఠోపనిషత్తులో. ఇక్కడ విన్నా కూడా బోధపడదు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ తథైవ చాన్య శుద్ధాప్యేన వేద నజేవ కశ్చిత్. దీని గురించి విన్నప్పటికీ తెలుసుకోలేరు. అది ఎందుకంటే దుర్విజ్ఞేయము. తరువాత దుర్విజ్ఞేయం ఒకటి చెప్పారు. ఉపపత్తి అంటే రెండు విధాలా చెప్పాలి. ఎవరైతే బహిర్ముఖులో వాళ్ళకి ఇది అందదు. ఎవరైతే అంతర్ముఖులో ఇవన్నీ వదిలిపెట్టేసేసి ఆ సాధన పరంపర చెప్పాడు చూడండి. ఏమిటి ఆ సాధన పరంపర? అంతర్ముఖ సూక్ష్మతత్వదర్శనశీలా యోగాభ్యాసేన ఏకాగ్రమాపన్నాయా. చూడండి, ఇవన్నీ ఈ సాధన ద్వారా వాడు తెలుసుకుంటాడు. బహిర్ముఖుడైతే తెలుసుకోలేడు అన్నది యుక్తి. తర్వాత ఇంకోటి ఏమిటి? ఎవరి బుద్ధి అయితే శుద్ధమైందో వాళ్ళే తెలుసుకోగలరు అని చెప్పింది అపూర్వత. ఇది కూడా ఇక్కడ చెప్పారు అంటాడు. అది ఇది ఆత్మశబ్దాచ్య. ఏంటి ఆత్మశబ్దాచ్య? ఇది అయింది. ఈ తర్వాత ఆత్మగృహీత్యధికరణం అదేనా?